అందరికి వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరం కూడా ఈ విధంగా కలుసుకొని నాయనా ఇప్పటి వరకు పాటలు పాడాము. నాయనా, ఈ సమయంలో తండ్రి ప్రాముఖ్యమైన అంశానికి వచ్చి ఉండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయనా. నన్ను మీ పూరగా వాడుకోండి. ఎవరైతే ప్రభువా నాయనా శ్రద్ధ కలిగి నాయనా తండ్రి మీ యొక్క ఆత్మీయతలో తండ్రి ఎదిగడానికి తండ్రి వచ్చారో ప్రభు అందరం జ్ఞాపకం చేసుకోండి నాయనా. తండ్రి వారికి మంచి ఆయన ఆత్మీయ ఆహారం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని విజ్ఞాపన చేస్తున్నాను. వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ కుటుంబంలో అయినా ఏమి లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు ప్రభా, అవన్నీ సవరించండి. ప్రతి కుటుంబానికి సంతోషము సమాధానం దయచేయండి. మీకు వందనాలు తెలియజేస్తూ నైనా మేము ఉదయకాలంలో ఈ విధంగా వస్తున్నప్పుడు తండ్రి మాకు ఎటువంటి నైనా సాతాను శోధనలు నైనా ఇబ్బందులు అనారోగ్యాలు రాకుండా మీ కృప మాతో ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ సైలెంట్ దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనము గత కొన్ని వారాలుగా ఆత్మ ఫలాల గురించి ధ్యానం చేసుకుంటున్నాము. ఈ సమయంలో ఇది మనకు చివరి ఆత్మ ఫలము, ఆశా నిగ్రహము. ఈ యొక్క వాక్య భాగము మనం ధ్యానం చేసుకుందాం. ఆశా నిగ్రహము అనగా మనకు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఆశ కలుగుతూ ఉంటుంది. ఆశ అనేది మనకు దేవుని వాక్య ప్రకారంగా ఉంటే దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆశ అయితే అది ఎప్పటికైనా మనకి ఇబ్బందే. మన శరీరానికి ఇబ్బందే. అదేవిధంగా మన ఆత్మీయ జీవితానికి ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మన కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత మన యొక్క ఇక్కడ మన జీవితాన్ని ముగించిన తర్వాత ఆ తర్వాత జీవితానికి గూడా అది ఇబ్బందిగానే ఉంటుందనే విషయాన్ని మీ అందరికి తెలుసు. అయినప్పటికీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆశా నిగ్రహము అనగా మన యొక్క ఆశను నిగ్రహించుకోవడము అనేటువంటి అర్థంతో మనం దాన్ని తెలుసుకోవచ్చు. కనుక మనకు మంచి ఆశ అయితే దాన్ని మనము ఫాలో అవ్వచ్చు గానీ, ఒకవేళ ఆశ వల్ల మనకు ఇబ్బంది అంటే మనకు రెండో మరణానికి మనం వెళ్ళే అవకాశం ఉంది అనన్నట్లయితే, ఆ ఆశను మనము వదులుకోవడం మంచిదని నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయము 15, 16 వచనాలు నేను చదువుతాను వినండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈ వాక్య భాగము మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోకాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఈ లోకాన్ని ఏర్పాటు చేశాడో ఆ దేవుడే అంటున్న మాట ఏందంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించబాకండి అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ఎందుకు ప్రేమించకూడదు అంటే, లోకంలో ఉన్న వాటిని ఒకవేళ నువ్వు ప్రేమిస్తే నువ్వు తండ్రి ప్రేమను కోల్పోతావు. లేకపోతే తండ్రిని నువ్వు ప్రేమించలేవు. తండ్రి ప్రేమ నీలో ఉండదు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడైతే మనం లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తామో దేవుణ్ణి దూరంగా పెట్టేస్తాం. ఇది సహజంగా జరిగేది. కనుక దేవుడే ఈ విషయాన్ని మనకు పొందుపరిచాడు. లోకంలో మనకు ఎలా మనం ప్రేమిస్తాము, ఏ విధంగా ప్రేమిస్తాము, ఎలాంటి ఆశ కలిగుంటాము అనే మాట చూస్తే లోకములో ఉన్నదంతయు లోకంలో ఇప్పుడు మనకి ఏముందంటే
ప్రతి మనిషిలో గూడా ఇవన్నీ ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుటమం. శరీరాశ అనేది మనం చూసినప్పుడు శరీరానికి ఏమి కావాలో, శరీరం ఏమైతే కోరుకుంటుందో, శరీరం ఏమైతే ఆశపడుతుందో, అది మనము శరీరాశగా చెప్పుకుంటాం. కనుక ఈ రోజున మనం చూస్తే శరీరాశ గురించి మనం వివరించుకోవాలంటే మనకు కొన్ని ఆశలు మనకు కలుగుతూ ఉంటాయి. ఒకటి ఏదైనా నీకు అనారోగ్యం ఉందనుకోండి, అయినప్పటికి కూడా నీకు పలాంది తినాలనే ఒక ఆశ కలుగుతుంది. అది శరీరాశ. లేదు ఒకవేళ పాపం చేయాలా, ఈ విధంగా మనము పాపం చేస్తే బాగుంటది అనేది ఒక శరీరాశ. లేదు మనకు ఒక కుటుంబ జీవితాన్ని దేవుడిచ్చినప్పటికి కూడా వేరే వ్యక్తిని కోరుకోవడము, లేకపోతే వేరే స్త్రీని కోరుకోవడము శరీరాశ. లేదు మన శరీరానికి ఏదైనా ఒకవేళ ఒక ఆహ్, ఆల్కహాల్ తీసుకోవాలనుకోవడము శరీరాశ. కాబట్టి శరీరానికి మనకు తెలియకుండానే కొన్ని ఆశలు కలుగుతూ ఉంటాయి. ఆ శరీరాశను మనము ఆహ్, వాక్య ప్రకారంగా మనము ప్రేమించకూడదు. నేత్రాశ. నేత్రాశ కూడా అదే. మనము కళ్ళతో చూస్తాము. చూసిన వెంటనే మనం అది కావాలని కోరుకుంటాము. ఆ కోరుకున్నది మనకు దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటే ఇబ్బంది లేదు. కానీ దేవుని వాక్యానికి అనుకూలంగా లేనప్పుడు అది మనకు ఇబ్బందిగా ఉంటుందన్నది మనకు తెలుసు. ఇంకొకటి జీవపు డంబము. జీవపు డంబము గర్వము. ఇది ప్రౌడ్. కాబట్టి ఈ జీవపు డంబాన్ని మనం చూసినప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్పినప్పుడు మనం వెంటనే గర్వంగా ఫీల్ అవ్వడం. కాబట్టి మన గురించి పొగిడినప్పుడు వెంటనే మనము దాని విషయాన్ని ఆలోచించుకొని, ఆహా! నాకంటే ఇంకెవరు లేరేమో! నేనే గొప్పవాడిని అనే పరిస్థితికి ఎళ్ళిపోయామంటే అది జీవపు డంబం. ఈ గర్వం అనేది ఎప్పుడొస్తుందంటే, నువ్వు మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక మంచి ఆర్థికంగా స్థితిగతుల్లో నువ్వున్నప్పుడు, లేకపోతే ఒకవేళ నీకేదైనా మంచి రాజకీయ పలుకుబడున్నప్పుడు, నీకు జీవపు డంబం వస్తది. ఇవన్నీ గూడా మనకు ప్రతి వ్యక్తిలో ఇవన్నీ గూడా వస్తాయి. ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటాయి. అయితే ఇవి దేవుడు పుట్టించినవి కాదు అనే మాట చాలా క్లియర్‌గా దేవుడిక్కడ ఇస్తున్నాడు. ఇవి లోకము సంబంధమైనవి. ఇవి లోకంలో నుంచే పుట్టాయి. అంటే మనకున్న స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎప్పుడు గూడా ఇవన్నీ కలిగి ఉండాలా అని మనల్ని ఏర్పాటు చేయడు. అయితే మన సొంతగా మనం వీటిని ఏర్పాటు జేసుకుంటాం. మన ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం వాటిని మన యొక్క హృదయంలోకి రానిస్తాం. అలో జేస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా వాటిని ప్రేమిస్తామో మనము తండ్రి ప్రేమను కోల్పోతాం. తండ్రి ప్రేమను కోల్పోయాము అంటే మనం ఇంకా ఆటోమేటిక్‌గా తప్పు జేస్తాము. ఇంకా వీటన్నిటికి లోబడిపోతాము. ఇవన్నీ గూడా సాతాను సంబంధమైనవి గాబట్టి, సాతాను బిడ్డగా పిలువబడతావు. సాతానుకి లోబడిపోతావు. కనుక ఇవి 3 గూడా చాలా డేంజరస్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం జేసుకోవాలి. అయితే మనకు 2 తిమోతి పత్రిక 1 అధ్యాయము 7 వచనాన్ని నేను చదువుతాను. ఆ వాక్య భాగాన్ని గమనిద్దాము. 2 తిమోతి పత్రిక 1 అధ్యాయము 7 వచనం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ, పిరికి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనకు తనమైనటువంటి ఆత్మ మనకు దేవుడివ్వల. మనకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే, ఆయన శరీరము లోపల మనకు ఇచ్చినటువంటి ఒక ఆత్మ. ఆయన జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మారెను అనే మాట ఉంటుంది గదా! ఆ ఆత్మ ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే, మంచి ఆహ్, శక్తి కలిగినటువంటి ఆత్మ, ప్రేమ కలిగినటువంటి ఆత్మ, అదే విధంగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కనుక మన ఇంద్రియాలు ఏమైతే ఉన్నాయో, మన యొక్క బాడీలో మన పార్ట్స్ ఏమైతే ఉన్నాయో, అవన్నీ గూడా నిగ్రహించుకునేటువంటి ఒక శక్తిని మనకు దేవుడిచ్చాడు. కనుక ఆ శక్తిని మనకు ఇచ్చాడు గానీ, పిరికితనం గల ఆత్మను మనకివ్వల. అంటే ఏదైనా చూసినప్పుడు వెంటనే పిరికితనంగా, బింకముగా లేపోతే భయంగా, లేపోతే వెంటనే లోబడిపోయేటువంటి ఆత్మ మనకివ్వలేదు. మనకు మంచి ఆత్మని ఆయనిచ్చాడు. స్ట్రాంగ్ సోల్‌నిచ్చాడు. ఆ స్ట్రాంగ్ సోల్‌ని నువ్వు వీక్‌గా మార్చేసుకుంటున్నావు. బలహీనంగా మార్చేసుకుంటున్నావు. ఎలా మార్చేసుకుంటున్నావంటే,
నువ్వు బలహీనమైపోతున్నావు. పాపానికి దాసుడివైపోతున్నావు. పాపానికి దాసురాలవైపోతున్నావు. కాబట్టి ఆ దాసుడుగా, దాసురాలుగా అయినప్పుడు సర్వెంట్ అనేటువంటి ఆ పదాన్ని మనం గమనిస్తే, ఎప్పుడు మనం సర్వెంట్‌గా మార్చబడతామంటే, మనము గమనించండి మన మన ఇంట్లో ఒకవేళ ఒక పని మనం పని చేసేటప్పుడు, మనం చెప్పింది ప్రతి పని చేయాల్సిందే. చేస్తూ ఉంటది. ఎందుకనంటే, ఆమె చేరినందుకు ఆ పని చేయాల్సిందే. కనుక ఆ విధంగా మనం గూడా ఇంకా ఆ పాపానికి దాసురాలమైపోయినప్పుడు, ఆ పాపం మనకు ఎలా నడిపిస్తే, ఆ సాతానుడు ఎలా నడిపిస్తే అలా నడిచేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకోసం మనకు పిరికి ఆత్మ దేవుడు మనకివ్వలేదు. అయితే ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు మనం వెంటనే ఆ ఆత్మను బలపరుచుకుంటూ ముందుకు పోవాలి. ఆత్మను బలపరుచుకోవాలంటే నువ్వు వాక్యం చదవాలి. వాక్యం ద్వారా మాత్రమే ఒకవేళ నీ బలహీన పడుతున్నటువంటి ఆత్మను, లేకపోతే పిరికితనంగా మారబోతున్నటువంటి ఆత్మను బలం పొందుకోవడానికి అవకాశం ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ విషయాన్ని మనము లోక సంబంధంగా దేవుడు ప్రేమించినటువంటి వారు ఏ విధంగా బలహీనపడ్డారు, అదే మన యొక్క సృష్టికర్త ఆయన వీటిని ఏ విధంగా జయించాడని చెప్పి ముగిస్తాను. ఒకసారి మనము ఆదికాండము 3వ అధ్యాయము మనం తీసినప్పుడు 1వ వచనం నేను చదువుతాను. అందరూ గూడా వినండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. దేవుడు అన్ని జంతువులను చేశాడు. వాటితో పాటే సర్పాన్ని కూడా చేశాడు. కానీ సర్పము కొంత ఆ యొక్క కన్నింగ్ నేచర్‌తో ఉన్నటువంటి సర్పం అది ఆ స్త్రీతో "ఇది నిజమా?" అని ప్రశ్నేసింది. "ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?" అని అడిగాను. కాబట్టి ఇక్కడ తోటలో చెట్లు చాలా ఉన్నాయి గదా! వీటిల్లో ఏదైనా తినకూడదని నీకు చెప్పాడా? అంటే ఆన్సరు ఆల్రెడీ సర్పానికి తెలుసు. అయినప్పటికి కూడా సర్పము యొక్క ఆలోచన ఏందంటే యుక్తము కలిగింది గాబట్టి, ఏ విధంగా తీసుకొని రావాలి ఆన్సర్‌ని అనేటువంటి ఆలోచనతోటి హవ్వను ఆ యొక్క ప్రశ్నేస్తా ఉంది. ఏదైనా తినకూడదని నీకు చెప్పాడా? మరి దేవుడేమైనా చెప్పాడా నీకు? సృష్టికర్త చెప్పాడా? అందుకు స్త్రీ అంటుంది, "ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును." కాబట్టి ఈ తోట ఫలముల్లో ఉన్నటువంటి చెట్లన్నీ గూడా మేము తినొచ్చు మేము. ఫలాలు మేము తినొచ్చు అని జెప్పి హవ్వ చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే ఈ అయితే అనే మాటొస్తుందో ఆ తర్వాత కొంత డేంజరస్ వర్డ్స్ మనం వినబోతున్నాం. అందుకోసమే అయితే అన్నప్పుడు తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు అనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఏం జెప్పాడంటే దేవుడు చాలా చక్కగా మంచి ఆజ్ఞనిచ్చాడు. ఎందుకిచ్చాడు ఆజ్ఞ అంటే ఏం జెప్పాడు? మీరు అన్నీ తినండి. కానీ ఆ తోట మధ్యలో ఉంది జూసారా? ఆ యొక్క ఫలాన్ని మాత్రము మీరు తినొద్దు. కనీసము ఆ చెట్టుని మీరు ఆ ఫలాన్ని తాకొద్దు గూడా. ఎందుకు తాకొద్దంటే మీరు చావకుండునట్లు అనే మాట అక్కడ మనకు వింటున్నాం. దేవుడు చాలా క్లియర్‌గా చెప్పాడు. నువ్వు రెండో మరణానికి వెళ్ళడానికి నువ్వు చావకుండా ఉండాలంటే లేపోతే మొదటి మరణము అసలు అప్పుడు మనకు మొదటి మరణం లేదు గనక ఆదాము, హవ్వ సమయంలో ఆ టైంలో మొదటి మరణం గూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనకప్పుడు ఇంకా దేవుడు తెలియచేయలేదు కాబట్టి, చావకుండునట్లు అనే మాటనక్కడ చూస్తున్నాం. మీరు చావకుండా ఉండాలా, నాతో కలిసి మీరుండాలా అంటే, మీరు వాటిని తాకకూడదు, కనీసం తినకూడదనే మాట దేవుడు మనకు అప్పుడు ఆ హవ్వకు తెలియజేసిన విషయాన్ని మరి అవ్వ చెప్తూ ఉంది. అని చెప్పి నాకు చెప్పాడయ్యా అని జెప్పి సర్పంతో మరి అంటున్న సమయంలో అందుకు సర్పము మీరు చావనే చావరు. చూసారా? ఎంత మంచి మాట చెప్పారో. ఇలాంటి సలహాలు మనకు చాలా మంది ఇస్తారు. అదేం గాదులే చేసేయండి ఏం గాదు. అదేం గాదులే అబ్బా! కొద్దిగా తాగొచ్చు ఏం గాదు. అదేం గాదు తిరగొచ్చులే మనకేం గాదు. అదేముంది దాంట్లో తప్పేముంది? అదేం గాదు. ఇలాంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు సాతాను సంబంధికులు. ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై దేవతల దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా ఇక్కడ మనం చూసినప్పుడు చాలా గొప్పగా చెప్పేస్తా ఉంది. సాతానుడు ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నాడు? ఆ సర్పం ఏం చెప్తుంది? "నువ్వు గాని అది తిన్నావంటే నీవు చావనే చావవు." అబద్ధము. మొట్టమొదటి అబద్ధము. చావనే చావు. నీ కనులు తెరవబడతాయి. అబద్ధము. మీలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క దేవతల వంటి మంచి ఆ యొక్క ఆహ్,
జ్ఞానము అని చెప్పుకోవచ్చు ఇక్కడ. తెలివి మనకు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. లేపోతే అవి తింటే వస్తుందనేటువంటి ఒక మంచి అబద్ధాన్ని మరి స్త్రీతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క సర్పము యుక్తమైంది గనక ఏ విధంగా మనల్ని దెబ్బగొట్టాలో చూసి వెంటనే అదే విధంగా ఒక మంచి ఆశను కలిగించినటువంటిగా మనం చూస్తా ఉన్నాం. సర్పము ఒక ఒక ఆశను రేకెత్తింది మన యొక్క హవ్వలో. ఎప్పుడైతే హవ్వ తర్వాత చూడండి ఏమంటుందో. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనదనియు, వివేకమిచ్చు రమ్యమైనదనియు వినుట చూచినప్పుడు, ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని, తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తిన్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి. ఆమె మొట్టమొదటిగా ఆ వృక్షాన్ని ఆహారానికి మంచిది అని గ్రహించింది. అంటే శరీరాశను ఏర్పాటు చేసుకుంది. శరీరాన్ని ప్రేమించింది కాబట్టి ముందు ఆ పండును మనం తినొచ్చు. శరీరాశకు లోబడిపోయింది. తర్వాత కనులకు అందమైనదిగా కనిపించింది. ఆ యొక్క పండు ఆ యొక్క కనులకు అందంగా అంటే నేత్రాశ. నేత్రాశకు లోబడిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా వివేకమిచ్చు రమ్యమైనది. వివేకమిచ్చు అనగా ఇంకా గర్వానికి. కాబట్టి మనం చూసినప్పుడు జీవపు డంబానికి సాదృశ్యంగా ఉంది. ఈ 3 గమనించండి. మొట్టమొదట్లో దేవుడి యొక్క సృష్టిలో భాగమైనటువంటి హవ్వ ఈ మూడిటికి శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోబడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన పూర్వీకులు ఆ విధంగా మన యొక్క ప్రథమ పూర్వీకులైనటువంటి మరి హవ్వ లోబడిపోయిన తర్వాత అవ్వతో పాటు ఆదామును కూడా లోపరచడానికి ఆమె ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే మన పితరులు గూడా ఇద్దరు శరీరాశకు, నేత్రాశకు, డంబానికి లోబడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు పిరికి ఆత్మనిచ్చాడా? ఇవ్వలేదు. దేవుడు అంత మంచి ఏదైనా తోటిచ్చి, అన్ని మంచి మంచి ఫలాలిచ్చి, ఒక్క ఫలం మాత్రమే తినొద్దు అని చెప్పినప్పుడు, ఆ ఫలాన్ని తిన్నారు అంటే వాళ్ళు పిరికి ఆత్మతో వాళ్ళు లోనైపోయినట్టుగా మనం చూస్తున్నాం. సాతానుడి యొక్క మాటలకు, సాతానుడి యొక్క యుక్తమైన మాటలకు మనం చూస్తున్నాము లోబడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఈరోజు లోకమంతా గూడా ఇదే. మనుషులంతా గూడా ఇదే విధంగా ఉన్నారు. కారణం ఏందంటే, ఆ రోజు ఆదాము, అవ్వ యొక్క జీన్స్ ఇప్పటికి గూడా మనలో ఉంది కాబట్టి, మనం ఇప్పటికి కూడా అదే విధంగా బలహీన పరిస్థితిలో ఉన్నాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మన సృష్టికర్త మరి వీటిని జయించలేదా అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇందులో 2, 3, 4 వచనాలు మనం చదివితే ఇక్కడ 40 దినములు మరి దేవుడు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలిగొన్నప్పుడు ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, "నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను." ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారో, ఎప్పుడైతే ఉపవాసము 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆకలేస్తుంది గదా! ఎందుకంటే శరీరాన్ని ధరించుకున్నాడు గదా! కనుక ఆకలేసింది కాబట్టి వెంటనే సాతానుడు ఎంటర్ అయ్యాడు. అంటే మన బలహీనతను సాతానుడు పసిగట్టగలడు. మనం ఎంత ఆత్మీయ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఈ వ్యక్తికి ఏది బలహీనత అనే విషయాన్ని సాతానుడు ఈజీగా గ్రహించగలడు. ఆ బలహీనత నీ ముందు పెట్టినప్పుడు ఆ బలహీనతకు నువ్వు లోబడిపోయావు అంటే అక్కడ దేవునికి అవమానము. ఇంకా నువ్వు సాతాను బిడ్డగా మార్చబడతావు. నువ్వు చేసిన ప్రతిది గూడా ఆత్మీయంగా నువ్వు చేసిన ప్రతి పని గూడా వ్యర్థమైపోద్దనే విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే సాతానుడు ఈ విధంగా వచ్చి అంటున్నాడు, "అయ్యా! నీవు ఈ ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తినొచ్చు గదా! మరి. నువ్వు ఆకలేస్తదా నీకు? ఖచ్చితంగా నీకు ఆకలేస్తది గదా! ఎందుకంటే నువ్వు 40 దినములు, 40 రాత్రులు ఉపవాసం ఉన్నావు గదా! కనుక నీకు ఆకలేస్తుంది కనుక నువ్వు, నువ్వు దేవుని కుమారుడు గదా! అంటే నువ్వు కుమారుడివైతే" అనే మాటనక్కడ మనం చూస్తున్నాం. అందుకోసం ఇలాంటి మాటలకు మనం లోబడకూడదు. నువ్వు పలానదైతే నువ్వు ఈ పని జేస్తావా? అట్లా మనల్ని కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. ఈ రాళ్ళు రొట్టెలుగా తినమంటే ఆయనన్నాడు, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. కాబట్టి మన దేవుడు చాలా గొప్ప దేవుడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, వెంటనే ఆ సాతానుడికి ఆన్సర్ ఇచ్చాడు. కనుక మనము బ్రతకాలంటే నాకు కావాల్సింది రొట్టె మాత్రము కాదు నాయనా, నాకు ఏదైతే నా తండ్రి యొక్క ఆజ్ఞ ఉందో, ఆ ఆజ్ఞ వలన నేను బ్రతకగలను.
నా తండ్రి ఆజ్ఞ ఇచ్చాడంటే నాకు ఆకలి గూడా ఉండదు. ఆ తండ్రి యొక్క మాటే నాకు ఒక ఆకలి తీరుస్తుంది. ఆ తండ్రి యొక్క మాటే మనకు ఆహారంగా మారిపోతుంది అని ఒక మంచి సమాధానాన్ని మనకు సాతానుడికిచ్చినట్లుగా అక్కడ మనం చూస్తే ఆ శరీరాశను జయించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మొట్టమొదటిగానే మనం చూస్తే మన దేవుడు ఆయన చూపించాడు. శరీరాశకు మనల్ని లోపరచడాన్ని సాతానుడు చూస్తా ఉంటాడు గాబట్టి, నువ్వు దాన్ని జయించాలనే ఒక మార్గాన్ని మనకు చూపించాడు. మనం గూడా అదే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎన్ని సార్లు శరీరాశ మనకు కలిగినప్పుడు గూడా, ఆ శరీరాశను మనము ఆపుకొని, ఆ శరీరాశకు మనం లోబడిపోకుండా, మన యొక్క పిరికితనమైన ఆత్మ మనకు దేవుడు ఇవ్వలేదు గాబట్టి, మన ఆత్మ మనకు మంచి ఆత్మకు మంచి శక్తి ఉంది గాబట్టి, ఆ దేవుని శక్తిని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు, నువ్వు ఆ పిరికాత్మ నుంచి నువ్వు బయటకొచ్చి నువ్వు దేవునిలో జీవించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి మత్తయి సువార్త 4 అధ్యాయము 5, 6, 7 ఈ 3 వచనాలు మనం చూసినప్పుడు, అంతటితో మళ్ళీ అపవాది వదిలాడా? లేదు. అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టాడు. పెద్ద శిఖరము దేవాలయ శిఖరం మీద నిలబెట్టాడు. నిలబెట్టి నీవు దేవుని కుమారుడివైతే క్రిందకు దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. చూసారా ఏం చెప్పాడు సాతానుడు? అయ్యా పెద్ద శిఖరం మీదకెత్తుకెళ్ళి, "నువ్వు ఇక్కడి నుంచి దూకేస్తావా? నువ్వు వాక్యంలో ఉంది గదా! నిన్ను మరి ఆయన కాపాడతాడని. కనుక దూతలను నీకు పంపిస్తాడు గదా!" అని రకరకాలుగా ఆ మాటలు చూసారా? ఎంత చక్కగా ఆ వాక్యాన్ని ఇక్కడ వల్లిస్తున్నాడో సాతానుడు. నువ్వు గాని ఇక్కడి నుంచి దూకావంటే నీకెటువంటి అపాయము రాకుండా, నీకు దూతల్ని తోడుగా పంపించి, వెంటనే నిన్ను పట్టుకునే విధంగా మరి దేవుడు చేస్తాడని వాక్యంలో ఉంది గదా! మరి దూకుతావా అని అన్నప్పుడు అనని మాట అందుకు యేసు ప్రభువైన నీ దేవుని యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలనని మరి యొక్క చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. వెంటనే ఆయన ఒక మాట చెప్పాడు. ఎందుకు నన్ను శోధిస్తున్నావు? దేవుడిని శోధించకూడదు అనే మాట మరి బైబిల్‌లో లేదా? నీకు ఆ విషయం గుర్తుంది గానీ నీకు ఈ విషయం గుర్తులేదా? నువ్వు నేను దూకేస్తే నేను కాపాడతాననే మాట అంత బాగా గుర్తుంది గదా! మరి దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నీకు ఆ యొక్క చెడ్డ మాటలు లేపోతే ఏదైనా సరే నీకు అతనేమంటారు మనకు నాశనమయ్యే మాటలు నీకు గుర్తున్నాయి గానీ, మంచి మాటలు నీకు గుర్తులేవా? నువ్వు శోధించాలని ఏమన్నా ఉందా? దేవుడు కాపాడతాడు కరెక్టే. అంటే నువ్వు వాంటెడ్‌గా దూకితే దేవుడు కాపాడాలని రూల్ ఏమన్నా ఉందా? కాబట్టి దేవుడు వెంటనే ఆ సాతానుడికి సమాధానం ఇచ్చాడు. అక్కడ గాని ఒకవేళ దేవుడు గాని ఒకవేళ గర్వించుంటే పరిస్థితి ఏంటి? జీవపు డంబానికి ఆయన అక్కడ తావివ్వలేదు. ఎందుకంటే నిజంగా ఆయన దూకితే వెంటనే ఆయనకు మా మరి తండ్రి వచ్చి కాపాడతారు. కానీ అయినప్పటికీ ఆ యొక్క గర్వానికి సాతానుడు ముందు దేవుడు వెంటనే ఆ విధంగా దూకునుంటే ఒకవేళ దేవునికి అవమానమయ్యుండేది. కనుక ఆ జీవపు డంబానికి మరి యేసుక్రీస్తు వారు వెళ్ళలేదు. కనుక మనం గూడా నేర్చుకోవాలి. మన పరలోకపు తండ్రి మరి జీవపు డంబానికి ఎంతో శక్తి ఉంది. ఎంతో యుక్తి ఉంది. అయినప్పటికి కూడా సాతానుడికి లోబడకుండా ఆ జీవపు డంబానికి అవును నేను దూకేస్తే నాకు దేవుడొచ్చి కాపాడతాడని జెప్పి ఆ మాట చెప్పి ఆయన దూకాడా? దూకలేదు. కనుక మనం గూడా జీవపు డంబానికి తావివ్వకూడదనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదే విధంగా మనం చూస్తే మూడోదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం గమనించినట్లయితే మరలా అపవాది చూసారా? అపవాది మళ్ళీ వదిలిపెట్టలేదు. కాబట్టి మనల్ని గూడా అనేక సార్లు ఈ విధంగా సాతానుడు శోధిస్తూనే ఉంటాడు. మనల్ని వదిలిపెట్టడు. మరలా అపవాది మిగులు ఎత్తైనటువంటి ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినెడల వీటన్నిటిని నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వారితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. గమనించారా? ఒక పెద్ద ఎత్తైనటువంటి ఒక కొండ మీద తీసుకొని వెళ్ళింది మళ్ళీ సాతానుడు తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్లి ఏం చెప్తున్నాడు? ఈ లోక రాజ్యం అంతట నీకిచ్చేస్తాను. ఈ మహిమంతటి నీకిచ్చేస్తాను. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నీవు నాకు సాగిలపడు, నమస్కరించు అని చెప్పి అడగడం చూసారా? దేవుని రాజ్యమైతే, దేవుని యొక్క సృష్టిలో ఇవన్నీ గూడా భాగమైతే, ఆఖరికి మనం చూస్తే ఆ సర్పాన్ని మనం చూసినప్పుడు గూడా దేవుడు సృష్టిలో ఆ భాగమైతే, వాడంటున్న మాట నేను నీకు ఇవన్నీ నేనిచ్చేస్తాను అని ఒక పెద్ద
శిఖరం మీద తీసుకొని వెళ్ళి మరి, మరి యేసుక్రీస్తు వారితో అంటున్నారు, "ఇదంతా గూడా నేను నీకిచ్చేస్తాను. నువ్వు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే నీకిచ్చేస్తానన్నప్పుడు" దేవుడు చక్కని మాటను అక్కడ మనకు వివరిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, "సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించుము." ఈ మాట మనం గూడా నేర్చుకోవాలి. మనం ఎవరిని మ్రొక్కాలి, మనం ఎవరిని సేవించాలి అనేది మనం నేర్చుకోవాలి. మనం క్రైస్తవులుగా మనం ముందుకు వెళ్తున్న సమయంలో మనము దేవునికి మాత్రమే మ్రొక్కాలి. దేవుని మాత్రమే సేవించాలి. మనము ఇంకొకరిని సేవించడానికి అవకాశం లేదు. అక్కడ ఆ మాట చూడండి. ఆయనను మాత్రమే మీరు ఆయన మాత్రమే మీరు సేవించాలి. కనుక నీ దేవుని మాత్రమే నువ్వు మ్రొక్కాలి అనే మాటని ఇక్కడ చాలా స్పష్టంగా ఆ రోజున సాతానుడికి దేవుడు తెలియచేశాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు నేత్రాశ. కనుక ఒక శిఖరం మీద ఈ యొక్క లోకమంతా చూపించి, ఈ లోకమంతా నీకిచ్చేస్తాను. కాబట్టి నువ్వు నాకు మొక్కుతావా అంటే నేత్రాశను చూపించాడు. కనుక ఈ నేత్రాశకు దేవుడు లోబడ్డాడా? లోబడలేదు. గమనించండి వెంటనే అపవాది వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూసారా? దేవదూతలొచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు. అయినప్పటికీ మధ్యలో ఒక సాతానుడు మరి ప్రవేశించాడు. అయినప్పటికీ దేవుడు సాతానుడిని జయించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం ఈ 3 విషయాలను కూడా మనం అక్కడ చూడగలుగుతాం. ఈ 3 విషయాల్ని దేవుడు ఆల్రెడీ ముందుగానే చూపించాడు. ఇలాంటివి రాబోతున్నాయి. ఇలాంటి శోధనలు మీకు రాబోతున్నాయి. వాటిని మీరు జయించాలి. జయించినప్పుడు మాత్రమే మీకు పరలోక రాజ్యం ఉంటదనే విషయాన్ని మనకు దేవుడు చూపిస్తా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన తండ్రి అయిన దేవుడు వీటిని జయించాడు గనక, మనం కూడా జయించాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత చూడండి నేను చివరిగా ఒక మాట చదివి ముగిస్తాను. రెండవ పేతురు పత్రిక మన ఆహ్, సహోదరుడు చదివిన వాక్య భాగము ఒకటో అధ్యాయము 5 మనం చదువుకుంటే 5 నుంచి మనం చదువుకున్నట్లయితే, హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును ఇక్కడ అంటున్న మాట, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. పూర్ణ జాగ్రత్త అనగా మనము ఎప్పుడు గూడా జాగ్రత్తగా ఉంటాము. కానీ సంపూర్ణమైన జాగ్రత్తతో. అంటే ఏ సమయంలో ఎవడొస్తాడో, ఏ సమయంలో సాతానుడొచ్చి ప్రవేశిస్తాడో, లేపోతే ఏ సమయంలో సాతానుడు నీకు ప్రేరణ కలిగిస్తాడో, అది శరీరాశ గావచ్చు, నేత్రాశ గావచ్చు, జీవపడమ్మం గావచ్చు, అవి రాకుండా అటువంటి ఆశలు రాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. ఈ రోజున మనము ఈజీగా మనము ఆ నేత్రాశకు పడిపోతాం. కనుక మనం ఎవరైనా ఒక బండి కొనుక్కుంటే, ఓహ్! ఇది నాకుంటే బావుంటదేమో, ఫలాంది కొనుక్కుంటే ఇది నాకుంటే బావుంటదేమో, మన స్తోమత అది కాదు. అయినప్పటికీ ఆశ, దాని కొరకు అప్పులు జేస్తాం. దాని కోసం అవి అమ్మేస్తాం, ఇవి అమ్మేస్తాం. రకరకాలుగా జేస్తాం. దానికి ఆఖరికి ఏమైపోతామంటే చాలా బాధపడతాం. ఆ తర్వాత బాధపడతాం. కాబట్టి వాటి నేత్రాశకు మనం వెళ్ళడానికి అవకాశం లేదు. కనుక మనం పూర్ణ జాగ్రత్తగా ఉన్నప్పుడు, అప్పుడు మనకు చెప్తున్న మాట సద్గుణమును, సద్గుణమునందు అంటే మన విశ్వాసమునందు సద్గుణముండాల. సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. జ్ఞానముంటేనే ఆశా నిగ్రహాన్ని జయించగలవు. కనుక జ్ఞానమునందు ఆశా నిగ్రహం. ఒకవేళ నీకు ఆశ ఉండొచ్చు. నువ్వు ఆశపడొచ్చు. కానీ ఆశ పడింది నీకు మంచిదా? కాదా? ఆశపడింది నీ స్తోమతకు తగ్గట్టుగా ఉందా? లేదా? ఆశపడింది దేవుని వాక్యానికి మేలైందా? లేకపోతే దేవుని వాక్యానికి అనుకూలమైందా? కాదా? ఇవన్నీ మనం గమనించినప్పుడు మనకు జ్ఞానముగా ఉన్నట్లయితే మనం ఆశా నిగ్రహాన్ని జయించవచ్చు. అదేవిధంగా ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ మనం అమర్చుకోవాలి. మన శరీరం అనేది ఒక షెల్ఫ్ లాంటిది. ఆ షెల్ఫ్‌లో ఇవన్నీ మనం పెట్టుకున్నప్పుడే విశ్వాసము గావచ్చు, తర్వాత సద్గుణము గావచ్చు, ఆశా నిగ్రహము గావచ్చు, సహనము గావచ్చు, సహోదర ప్రేమ గావచ్చు, ఇవన్నీ మనం అమర్చుకున్నప్పుడు, దయ ఇవన్నీ అమర్చుకున్నప్పుడు తర్వాత చూడండి ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల ఎప్పుడైతే మనము ఆ విధంగా అమర్చుకొని, మనం చక్కగా జీవిస్తా వెళ్ళినప్పుడు, అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. ఎప్పుడైతే మనకి ఇవన్నీ మన హృదయంలో ఉంటాయో, మనం సోమరిపోతులుగా, అదేవిధంగా ఫలించకుండా మనం ఉండం. మనం ఎప్పుడు గూడా ఆత్మ ఫలాల్లాగా అన్నీ మనం ఫలిస్తూనే ఉంటాం. కనుక ఈ విధంగా ఫలించాలంటే మనలో ఇవన్నీ గూడా నువ్వు అమర్చుకోవాలి. ఈ మంచి గుణాలు, సద్గుణాలు
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనేటువంటి ఆత్మ ఫలాలు మరి ఆత్మ సంబంధి అయినటువంటి క్రైస్తవునిలో ఇవి ఫలించినట్లయితే దేవుడు ఆ ఫలాలను చూసి మనల్ని మెచ్చుకొని మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అదే సమయంలో మన కుటుంబాలను గూడా మన తరతరాలని దేవుడు దీవిస్తాడు. దీవించి ఎంతో చక్కగా మనం బ్రతికున్నప్పుడే మన యొక్క సంతానం దీవించబడుతున్నప్పుడు నువ్వు చూసి సంతోషించే విధంగా చేస్తాడు. అటువంటి జీవితం మనం పొందుకోవాలంటే మనం వీటిని జయించాలి. ఏ విధంగా అయితే ఆదాము, హవ్వ మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించలేకపోయారో, ఆ విధంగా మనం గూడా జయించకుండా ఉండకుండా, మన తండ్రి అయిన దేవుడు మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఏ విధంగా జయించాడో, మనం గూడా ఆ విధంగా జయించి, మనము ఆశ, నిగ్రహము కలిగి బ్రతకాలి. ఇదే ఈరోజు అంశం. ఆశ, నిగ్రహము కలిగి బ్రతకాలి. మనకు ఖచ్చితంగా మన శరీరంలో ఉంటుంది ఆశ. అయితే ఆ ఆశను మనం చంపుకోవాలి. ఆశను నువ్వు చంపుకున్నప్పుడు మాత్రమే దేవునిలో ఎదగగలవు. ఎప్పుడైతే నువ్వు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో ఏ ఒక్కదాన్ని నువ్వు కోరుకున్నావు అంటే, నీవు ఆ యొక్క ఆత్మీయతను చంపేస్తావు. నువ్వు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా బయటకొస్తావు, పైకొస్తావు. ఒక రోజున నువ్వు ఇక్కడ మరణిస్తే నరకానికి వెళ్తావు. అదే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు చంపినట్లయితే, నీవు చక్కగా రెండవ మరణం లేకుండా బ్రతుకుతావు. దేవునితో ఎల్లవేళలా ఉంటావు. సంతోషంగా, సమాధానంగా ఉంటావు. నీ వల్ల నీ బిడ్డలు గూడా నీ కుటుంబము నీ తరతరాలు దీవించబడినప్పుడు, ఆ ఫలాలనేవి నువ్వు ఇచ్చినప్పుడు, వారు నీ గురించి చెప్పుకుంటూ, నీ గురించి స్మరించుకుంటూ, దేవుడు నాకు మంచి తండ్రిని, మంచి తల్లిని నాకిచ్చారనేటువంటి మాట చెప్పుకుంటూ వాళ్ళు బ్రతికేస్తారు. అటువంటి ఈ యొక్క శరీర నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చాడు గాబట్టి, అటువంటి ఆత్మ దేవుడు మీ అందరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రభువు నామములో అందరికి వందనాలు. శక్తిని కలిగి ముందుకు నడవాలని దేవుడి ఉదయకాల సమయంలో మనకు తెలియజేశారు. ఇలాగున ఈ వాక్యాన్ని మన ఆత్మీయ జీవితంలో మన హృదయాల్లో ఫలించలాగున, మన ఆలోచనలో ఫలించలాగున, మన మాటలు మన తలంపుల్లో ఫలించలాగున దేవుడు మన మధ్యలో ఉండి వినీత్ బ్రదర్ ద్వారా మనల్ని ముందుకు నడిపించారు. అందుకు దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఈ వాక్య ఫలింపు నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మార్తా కళ్యాణి గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతట్లో తండ్రి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకొని సజీవ లెక్కలుగా ఉంచుకున్నందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఉదయ కాలంలో ప్రతి బిడ్డ మీ యొక్క సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఆశ కలిగిన ప్రాణాలను మీరు తృప్తిపరచగలిగిన దేవుడు ప్రభా. మీ పట్ల మేము మరింత ఆశ కలిగి తండ్రి మేము ముందులాగిన సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నాయన గత కొన్ని వారాల నుంచి ఆత్మఫలాల గురించి నాయన వెనకలుగుటకు మీరు కృపనిచ్చినందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఆశా నిగ్రహం గురించి మేము విన్నప్పుడు తండ్రి, ఈ లోకంలో ఈ తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపడంబము తండ్రి వాటిని కలిగి వండుకుంటా ప్రభా. శోధనలు వచ్చినప్పుడు మేము జయించగలిగిన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. మీ అందరి భయభక్తులు కలిగి తండ్రి ఏ ఒక్క విషయం కూడా మేము తప్పిపోకుండా ప్రభా బహు జాగ్రత్త కలిగి జీవించగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి మీరు చెప్పినటువంటి ఎంత విలువైనటువంటి మాటలు మా హృదయాలలో ప్రతి బిడ్డకి చక్కటి ఫలింపును దయచేయండి తండ్రి. అయ్యా, మీరు కలిగిన గుణగణాలన్నింటినీ కూడా మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, అపవాదిని జయించుకుంటూ మాకు కావలసిన శక్తిని మాకు దయచేయండి ప్రభా. అనునిత్యము ప్రార్థనలోను వాక్యంలోను ఉండి తండ్రి ఆ యొక్క శక్తిని మేము పొందుకుంటూ మీరే మాకు కృపను దయచేయమని సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి, ఇదిగో తండ్రి వాక్యాన్ని అందించినటువంటి వినీత్ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, ఆ బిడ్డ యొక్క పరిచర్యను ఇన్ని సంవత్సరాలలో ఇప్పటి వరకు తండ్రి ఎంత చక్కగానో నడిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకనూ తండ్రి ముందుండి మీరే నడిపించుకొని మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి ఉండలాగున మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ నడిపింపును బిడ్డకి దయచేసి మీ రెక్కల నీళ్ళలో భద్రపరచుకోమని అడుగుతున్నాం ప్రభా. బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రతి బిడ్డ పరిచర్యను మీరు తోడేయండి, కాచి కాపాడమని అడుగుతూ మాకు ఈ యొక్క వాక్యము మా అందరి హృదయాల్లో మంచి ఫలింపుని దయచేయమని అడుగుతూ
యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్.